ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ ముందున్న బిచ్చగాడి దగ్గర నుంచి డబ్బులు పడిపోవడం చూస్తాడు. అది చూసి ఆగండి మీ డబ్బులు పారేసుకున్నారు అని చెప్పి ఇస్తాడు. దాంతో ఆ బిచ్చగాడు ఇంత మంచివాడివేంటయ్యా నువ్వు? నీకోసం నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి అతని దగ్గరున్న మ్యాజికల్ లాకెట్‌ని ఇస్తాడు. ఇది నీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది అని కూడా చెప్తాడు. ఇదేం అదృష్టం తెస్తుందిలే సర్లే వేసుకుందాం అని చెప్పి వేసుకుంటాడు. ఇంతలోపే ఒక వ్యక్తొచ్చి నీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో నాకు మీరెప్పుడు డబ్బులివ్వాలి? మీరెవరసలు? అనేసరికి ఆ మ్యాజికల్ లాకెట్ నిజంగా మెరుస్తుంది. ఆ వ్యక్తి వెంటనే పాకెట్ నుంచి డబ్బులు తీసి ఈ వ్యక్తికిస్తాడు. నాకొద్దొద్దు అని చెప్పి ఈ వ్యక్తి అంటున్నా సరే, ఆ వ్యక్తి ఒప్పుకోకుండా తీసుకోండి మీకెప్పుడు నేను అప్పున్నాను అని చెప్పి ఇచ్చేస్తాడు. అది చూసి ఈ అబ్బాయికి అసలేమీ అర్థం కాదు. నిజంగా ఈ లాకెట్ నాకు లక్ తీసుకొస్తుంది అని చెప్పి నమ్మడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే సూపర్ మార్కెట్‌కెళ్తాడు. సూపర్ మార్కెట్‌కెళ్ళి ఒక నూడిల్స్ కొందాం అనుకుంటున్నాను అనేసరికి, నిజంగానా? అయితే నూడిల్స్ తీసుకోండి. అందులో మీకు గోల్డ్ బిస్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది అనేసరికి ఆ లాకెట్ మళ్ళీ మెరుస్తుంది. ఆ అబ్బాయి నూడిల్స్ తెరగానే నిజంగానే గోల్డ్ బిస్కెట్ అందులో ఉంటుంది. అది చూసి మీరు చాలా అదృష్టవంతులు సార్ అని చెప్పి షాప్ ఓనర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లాటరీ షాప్‌కి వెళ్తాడు. లాటరీ షాప్‌లో ఎలా అయినా సరే మంచి టికెట్స్ కొనాలని చెప్పి టికెట్స్ కొంటూ ఉంటాడు. కొనేసరికి మళ్ళీ ఆ లాకెట్ మెరుస్తుంది. దాంతో ఏ లాటరీ టికెట్ ఓపెన్ చేసినా సరే అందులో లాటరీ పలుకుతుంది. అది చూసి లాటరీ ఓనర్ షాక్ అయిపోతాడు. అసలు ఏది పట్టుకున్నా సరే బంగారంలా వస్తుందేంటండి మీకు అని చెప్పి అంటూ ఉంటాడు. మీకు లాటరీలో ₹1,00,00,000 పలికింది అని చెప్పి ఆ వ్యక్తికి ఇస్తారు. దాంతో ఆ వ్యక్తి ఆ డబ్బులు చూసి చాలా అంటే చాలా సంతోషపడతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆ వ్యక్తి మీద ఒక పేపర్ పడుతుంది. ఆ పేపర్‌లో ఈ చిన్న బాలుడిని ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టిస్తే $10,000,000 ఇస్తామని చెప్పి అప్పుడు ఆ వ్యక్తిని అందరూ పట్టేసుకుంటారు. అందరూ పట్టుకోవడంతో ఈ అబ్బాయి చాలా సంతోషిస్తాడు. ఇంతలోపే వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి మా బాబునివ్వండి అని చెప్పి ఎత్తుకుంటుంది. అలాగే పోలీసులు కూడా వస్తారు. చాలా థాంక్స్ అండి. మీరు బాబుని కాపాడినందుకు. మేము ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయాం కిడ్నాపర్ ఎవరో అని చెప్పి పోలీసులు కూడా ఈ వ్యక్తికి థాంక్స్ చెప్పి, మీకు బహుమానంగా ఈ డబ్బులిస్తున్నాము అని చెప్పి డబ్బులిస్తారు. దాంతో ఆ వ్యక్తి చాలా అంటే చాలా సంతోషపడతాడు. మీకిలాంటి లాకెట్ దొరికితే ఏం చేస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.